ఏం పేరు నీ పేరు? పచ్చిపాటి మరే బాబు. పచ్చిపాటి మరే బాబు. ఏ ఊరన్న మంది? పాతమావులూరు, బాపట్ల జిల్లా. ఇది ఏం వెరైటీ అనేది? నందా నైన్. ఎక్కడ తెచ్చుకున్నారా నీ వెరైటీ? దాచేపల్లి నుంచి సుమారు సింగ్ గారు మీకు తెలుసానా? ఎవరి ద్వారా తెచ్చుకున్నారు? హనుమంతరావు గారి ద్వారా ఇచ్చారు. ఎవరు హనుమంతారా స్వరం దగ్గర తెచ్చుకున్నారు. ఎలా ఉందని వెరైటీ? బాగానే ఉంది. ఎన్నో కోత అనేది? రెండో కోత. కాయ సైజ్ ఎలా ఉందన్నా? సైజు బాగానే ఉంది. కాల్ సైజ్ ఎలా ఉందన్నా? కాళ్ళు తక్కువే. ఇప్పుడు ఫస్ట్ కోత కోసం కన్నా ఎన్ని క్వింటాలు అయింది? ఫస్ట్ కోత 11 అయింది. 11 క్వింటాలు అయింది. ఇప్పుడు ఎన్ని అయితే అనుకుంటారు? 11. మళ్ళీ ఇంకెన్ని అయితే? మళ్ళీ ఒక 7-8 తర్వాత మళ్ళీ ఏమన్నా ఉంటే పైన అయితే ఎకరా 30 పైన వచ్చింది నమ్మకంగా. కాయ సైజ్ ఎలా ఉందన్నా? సైజు బాగానే కాల్ శాతం అన్ని బాగానే. ఇప్పుడు మనకి బొబ్బర వైరస్ ఉంటుంది కదా, లేదు అసలు ఒక చెట్టు కూడా ఒక చెట్టు తగల వైరస్ తట్టుకుంది. వేసుకోవాల్సిన విత్తనమే. టాటా ఎలా ఉన్నాయి? మనం ఆల్రెడీ ఫస్ట్ బాగానే వచ్చింది. అట్లా వచ్చింది టాటాకు బాగా విమానం అన్న. ఓకే, ఎంత రేటు పడుతుంది అది? పోయినసారి 19,000 పట్టింది. 19,000 పట్టింది. సాటిస్ఫాక్షన్ అన్న. ఇప్పుడు 10 గంటలకు వచ్చినందుగా ఎంతమందికి వచ్చారండి అది? 1 క్వింటాలు 100 మందికి వచ్చారు. 90 మంది 90 మంది పెట్టారు. 11 మంది గంటకి ఎంతమంది పెట్టారు అన్న? అదే ఇంకా 11 క్వింటాలు అంటే 90 మంది అంటే 9 మంది 8 మంది అంటే పాతకూర తక్కువే. 2 మనుషులు తక్కువే పాతకూర. అన్నిటిపైన అంత మా నందనానికి పాతకూర తక్కువే. కాయ సైజు బాగుంది, సడింపు ఉంది. కాపు చిక్కడ కాపు అట్లా ఉందన్నా? పర్లా చిక్కడ కాపు. కాసుకుంటే పెరిగితే సోలం కాసుకుంటానే పెరిగింది. రైతు సాటిస్ఫాక్షన్ ఉంది. ఇబ్బంది. ఇది బొబ్బర ఎలాంటివి ఉండదన్నా? లేదు సంవత్సరం బాగానే ఉంది. నీకు తోటి ప్రిఫర్ చేసి చెప్పగలరా? చెప్తాను. ఏమని చెబుతున్నా? వేసుకోమని చెబుతా. ఏమని చెబుతాం? ఇద్దరు పేరు అన్న ఒకసారి. ఇదే నందా నైన్ వెరైటీ వేసుకోవాల్సిన పెద్ద రైతు చెప్పగలరు. ఓకే అన్న. ఎక్కడ తెచ్చుకున్నారన్న మీరు? అదే సుమార సీని గారు దాచేపల్లి. అక్కడ నుంచి హనుమంతరావు గారి ద్వారా మనకి పంపించేది.